నాన్న కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాన్ష్ అండ్ స్నిగ్ధ. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. మనం వింటున్నా బేతాళ కథలు. రేయాన్ష్, ఎట్లున్నాయి బేతాళ కథలు? బాగున్నాయా? ఇంట్రెస్టింగ్ ఉన్నదా? సరే, ఈరోజు కూడా ఒక కథ విందాం. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ఓ రాజా, ఈ భయంకరమైన శ్మశానంలో ఇంత రాత్రివేళ నువ్వు పడుతున్న శ్రమ అంతా వృధా అయ్యే అవకాశం లేకపోలేదు. అలా జరిగిన నాడు నువ్వు ఎవరి మీద ఆగ్రహించి ప్రయోజనం ఉండదు, అంటే నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకొని ప్రయోజనం ఏముండదు. అంతా నీ స్వయంకృతం, అంటే నువ్వు చేసిన తప్పే అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు శ్రవణుడనేటువంటి కవి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక దేశం ఉంది, ఆ దేశం పేరు కాంబోజా దేశం. ఈ కాంబోజా దేశాన్ని చంద్రపాలుడు అనేటువంటి ఒక రాజు పాలిస్తుండేవాడు. ఆయన చాలా దయాగుణం కలవాడు. దయాగుణం గలవాడంటే ఏంటి? చాలా వెరీ కైండ్ హార్టెడ్ అన్నట్టు. సహాయం ఎవరైనా కావాలి అని అడిగి వస్తే, ఆయన దగ్గరికి వస్తే లేదనకుండా ఎంతో కొంత ధన సహాయం చేస్తుండేవాడు. ఆయన ఆస్థానంలో కవి పండితులు చాలామంది ఉండేవారు. రోజు సాయం సమయాల్లో కవితా గోష్ఠి జరుగుతూ ఉండేది. కవితా గోష్ఠి అంటే ఏంటంటే అందరూ పోయెట్స్ అక్కడ కూర్చొని వాళ్ళకు వచ్చిన పోయమ్స్ అన్నీ కింగ్తో చెప్తూ ఉంటారు అన్నట్టు, షేర్ చేస్తూ ఉంటారు. ఒకనాడు శ్రావణుడు అనేటువంటి ఒక కవి రాజు దగ్గరికి వచ్చాడు. చంద్రపాలుడి మీద పెద్ద కవిత్వం చెప్పిండు, గొప్ప కవిత్వం చెప్పిండు. అది విని ఆయన చాలా ఆనందిస్తాడు. శ్రావణుడికి తన ఆస్థానంలో మంచి వేతనం మీద ఉద్యోగం ఇచ్చాడు. వేతనం అంటే ఏంటి? శాలరీ. మర్నాటి నుంచి శ్రావణుడు సభకు రాసాగాడు. సాయంత్రం వేళలో కవులు తమ కావ్యాలు వినిపిస్తూ ఉంటే, పండితులు చర్చలు జరుపుతూ ఉంటే ఉత్సాహంగా వింటూ ఉండేవాడు చంద్రపాల మహారాజు. కానీ కొత్తగా వచ్చిన శ్రావణుడికి తన తోటి కవుల కవిత్వంలో అనేక మిస్టేక్స్, శబ్దదోషాలు అవి కనిపించసాగాయి. సభాప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే వారిని ఖండిస్తూ మాట్లాడడం బాగుండదు, ఎందుకంటే వాళ్ళంతా సీనియర్స్ కదా. మరి సీనియర్స్ని అలా వాళ్ళు తప్పులు చెప్పినా కూడా ఆయనకు తప్పని అని చెప్పాలనిపిస్తుంది, కానీ మరి వాళ్ళు ఏమనుకుంటారో అని ఊరుకున్నాడు. ఇక శ్రావణుడు కొంతకాలం సహించాడు. కానీ రాను రాను వారు ఎంతో మిస్టేక్స్, అంటే దోషాలు చేస్తూ ఉండేసరికి అతడికి ఇక అసలు భరించలేకుండా అయిపోయింది. అయితే రాజు చంద్రపాలుడు వాళ్ళ కవిత్వాన్ని, చర్చలను విని ఆనందించడము శ్రావణుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ అతడికి ఒక అనుమానం కూడా కలగకపోలేదు. ఒకవేళ చంద్రపాలుడు ఆ కవి పండితులను జాబ్ నుంచి తీసేయడం, అంటే నిరాశ్రయులను చేయడం ఇష్టం లేక వాళ్ళని భరిస్తున్నాడా అనే డౌట్ కూడా వచ్చిందట. శ్రావణుడు వాళ్ళ స్థితిగతులను గురించి విచారించగా ఏ ఒకరిద్దరో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాజాశ్రయం లేకపోయినా సుఖంగా జీవించేటువంటి స్థితిలోనే ఉన్నట్లు తెలిసింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఫుల్ సౌండ్ పార్టీ, అంటే ఫుల్ డబ్బులున్న వాళ్ళే. రాజు దగ్గర జాబ్ చేసినా చేయకున్నా వాళ్ళకు ఏం కాదు, ఒకరిద్దరు తప్ప. అప్పుడు శ్రావణుడికి రాజు తెలివితేటల మీద, తన కవితా పటిమ మీద అనుమానం కలిగింది. చంద్రపాలుడు రోజు కవిత్వం వినడమే తప్ప స్వయంగా ఏనాడు కవిత్వం చెప్పలేదు. పండితుల చర్చలు విని ఆనందించడమే కానీ వాళ్ళతో పాటు ఈయన కూడా పాల్గొనలేదు. ఆ తరుణంలో శంకరానందుడనేటువంటి ఒక పండితుడు కాశీ నుంచి కాంబోజా పొరుగు దేశమైన కోసలకు వెళుతూ నగరంలో ఒకరోజు విడిది చేయడం జరిగింది. శ్రావణుడు ఆయన దర్శనం చేసుకొని తన కవిత్వం వినిపించి, కవిగా నన్ను నేను ఇంకా అభివృద్ధి పరుచుకునేందుకు మీ దగ్గరికి వచ్చాను. ప్రస్తుతం రాజాస్థానంలో నేను ఉంటున్నాను. కవిగా నా అంతస్తు గురించి తమ అమూల్య అభిప్రాయం తెలియజేయండి అని కోరాడు. అంటే ఆ వచ్చినటువంటి అతనికి ఈయన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ అంతా చూపించాడు. మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ శంకరానందుడు చిరునవ్వు నవ్వి, ఆహా, నీకు రాజాశ్రయం దొరికిందా, మరి అంటే రాజు దగ్గర జాబ్ దొరికిందా అని అడిగిండు.
అది కవిగా కాక వ్యక్తిగా నీ అదృష్టం నాయన, నువ్వు కవి అనిపించుకునేందుకు ఎంతో కృషి చేయవలసి ఉన్నది అన్నాడు. ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చిందట అంటే, ఓహో అయితే నువ్వు రాజు దగ్గర జాబ్ దొరికిందా నీకు, కానీ నువ్వు ఇంకా డెవలప్ కావాలి, ఇంకా నువ్వు స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అని అడిగిండట. అదేంటి అని ఆలోచించుకున్నాడు. శ్రావణుడు శంకరానందుడికి తన కృతజ్ఞత చెప్పుకొని తిరిగి వచ్చి చంద్రపాలుడి మంత్రి అయిన విశాలుణ్ణి చూడబోయి, అయ్యా కవిగా నాకున్న అతి స్వల్పమైన పాండిత్యాన్ని మెచ్చుకొని రాజుగారు తమ ఆస్థానంలో చోటు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. నేను ఇంకా విద్యాభ్యాసం చేయదలిచి కాశీ వెళ్ళబోతున్నాను, నాకు సెలవిప్పించని అండి అని అడిగాడు. అంటే నేను ఇంకా నేర్చుకోవడానికి నేను కాశీకి వెళ్తున్నా, కొంచెం నాకు లీవ్ కావాలి అన్నట్టు అడిగిండట ఆ మంత్రిని. అడిగేసరికి మంత్రి శ్రావణుడి ముఖం వైపు ఒకసారి పరీక్షగా చూసి, శ్రావణ, నువ్వు కేవలం మర్యాద మన్ననలు తెలిసిన వాడివే కాక చాలా తెలివైన వాడివి కూడా. అటువంటి నీవు నీకు ఆశ్రయం ఇచ్చిన రాజుగారికి కాక నాకు వీడుకోలు చెప్పడం ధర్మం కాదు అన్నాడు. అంటే నువ్వు చాలా తెలివైన వాడివి కదా, నీకు జాబ్ ఇచ్చింది కింగ్కి వెళ్ళి చెప్పాలి, కానీ నువ్వేంటి మినిస్టర్ అయినా నా దగ్గరకు వచ్చి చెప్తున్నావు, కింగ్కి చెప్పు అన్నాడట. ఆ మాటలకు శ్రావణుడు నవ్వి, అయ్యా తమకు ఆ సందేహం అక్కర్లేదు, రాజుగారి ఆధారాభిమానాలను మర్చిపోయి వేరుగా ప్రవర్తించేంత కృతజ్ఞుణ్ణి కాదు నేను అన్నాడు. అంటే రాజుగారికి కూడా చెప్తా కానీ మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా అన్నాడు. తర్వాత శ్రావణుడు రాజుకు కూడా వీడుకోలు చెప్పి వెళ్ళిపోయిండు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రావణుడు తన మీద అశువుగా చెప్పిన ఒక్క పద్యానికే మెచ్చి రాజు అతడికి ఆస్థానంలో చోటు కల్పించాడు. ఇలా దొరికిన మంచి అవకాశాన్ని అతడు జారవిడుచుకోవడం అవివేకం వల్లనే కదా. ఇది కేవలం అతను చేసుకున్నటువంటి స్వయంకృతం. అంటే అతను ఓన్ మిస్టేక్. మంచిగా జాబ్ ఉన్నప్పుడు ఉండకుండా వెళ్ళిపోతున్నా అంటున్నాడు ఏంటి? సభలో ఏ కవి పండితుణ్ణి నిందించి ప్రయోజనం లేదు, వాళ్ళు తమకున్న విద్వత్తుతో సుఖంగా బతికిపోతున్నారు. మరొక సంగతి, కవి కావడానికి శ్రావణుడు ఇంకా ఎంతో కృషి చేయవలసి ఉన్నదన్న శంకరానందుడు అన్నాడు. అటువంటి వాణ్ణి మంత్రి విశాలుడు చాలా తెలివైన వాడివంటూ ఎందుకు పొగిడాడు? ఇలా అనడంలో మంత్రి ఉద్దేశం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రావణుడు మంచి తెలివి గల వాడనడంలో సందేహం లేదు, కానీ ఇక్కడ మనం కథా సందర్భాన్ని బట్టి ముఖ్యంగా చూడవలసింది అతడేపాటి కవి అన్నది. శంకరానందుడు అతడికి కవిగా రాజాశ్రయం దొరికిందని విని ఆశ్చర్యపడ్డాడు. అతన్ని కవిగా కాక మంచి వ్యక్తిగా అదృష్టవంతుడు అని చెప్పి కవిత్వ విషయంలో ఎంతో కృషి నువ్వు ఇంకా చెయ్యాలి అని సలహా ఇచ్చాడు. శ్రావణుడు జ్ఞానదాహం కలవాడు, ఇంకా నేర్చుకోవాలనేటువంటి పట్టుదల ఉన్నవాడు. తనను తాను అభివృద్ధి పరుచుకోవాలనుకునే వాడికి అతడి గుణ దోషాలను ఎత్తి చూపే వ్యక్తులు చాలా అవసరం. చంద్రపాలుడి ఆస్థానంలో అటువంటి వారు ఎవరూ అతడికి కనిపించలేదు. అంటే ఏం చెప్తున్నాడు అంటే, టాలెంట్ ఉన్నవాడికి ఇంకా నువ్వు టాలెంట్ని డెవలప్ చేసుకొని చెప్పేవాడు ఉండాలి, కానీ వాడుకున్న టాలెంట్ నువ్వు సూపర్, నువ్వు గ్రేట్ అని చెప్పేవాడు పొగిడేవాడు ఉంటే ఇంకా డెవలప్ కావడానికి వేరే వాళ్ళు ట్రై చేయలేరు. కాబట్టి అతడి రసహీనమైన కవిత్వాన్ని విని చంద్రపాలుడు చాలా ఆనందపడ్డాడు. అంటే ఇంకా మంచిగా చెప్పచ్చు, ఇంకా ద బెస్ట్ చెప్పచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఏదో ఉన్న టాలెంట్లో ఆయనకున్న టాలెంట్లో జస్ట్ 70%కే కింగ్ బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా 100% చెప్తే ఇంకా బాగుంటుంది కదా. అలాంటి రాజాస్థానంలో ఉంటే శ్రావణుడు ఏనాటికి నిజమైన కవి కాలేడు. అందువల్లనే అతడు మరొక చోటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. రాజు చంద్రపాలుడు అంతగా తెలివితేటలు వివేకం కలవాడు కాదన్న అనుమానం, అంటే అనుమానం ఎందుకు వచ్చింది? శ్రావణుడికి కలిగింది. ఆ మాట నిజమైతే రాజ్యపాలన సక్రమంగా సాగడానికి వెనక నుండి చక్రం తిప్పుతున్నది మంత్రి విశాలుడై ఉండాలి. అందుకే ఇన్ని ఊహించున్న వాణ్ణి మంత్రి తెలివైన వాడివని పొగడడంలో ఆశ్చర్యం లేదు. నీకు ఆశ్రయం ఇచ్చిన రాజుగారికి కాక నాకెందుకు వీడుకోలు చెప్తున్నావు? ధర్మం కాదు అని మంత్రి అనడంలో హెచ్చరికతో పాటు ఒక సూచన కూడా ఉన్నది. అదేమిటంటే, రాజు చంద్రపాలుడి అజ్ఞానం ఉంది కదా, అజ్ఞానం అంటే తెలివి తక్కువతనం ఎక్కడా బయట పెట్టవద్దని శ్రావణుడు సూక్ష్మగ్రహి. అందువలనే అతడు మంత్రితో రాజుగారి ఆదరాభిమానాలు మర్చిపోయి వేరుగా ప్రవర్తించేంత కృతజ్ఞుణ్ణి కాను అన్నాడు.
రాజు చంద్రపాలుడు అంతగా తెలివిగలవాడు కాకపోవచ్చు, కానీ గొప్ప ఉదారవంతుడు. ఆ సంగతి శ్రావణుడికి మంత్రికి బాగా తెలుసు. రాజు పట్ల వారి ప్రవర్తనలో కనిపిస్తున్న భేదం వారి వారి స్థానాలకు అనుగుణమైనది అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాజు కేపబుల్ కాకపోయినా కూడా మంచివాడు. రాజు కేపబుల్ కాకపోయినా మంచివాడు కాబట్టి అందులో ఉండేటువంటి అందరికీ కూడా ఆశ్రయం కల్పించిండు. ఏదో వాళ్ళు చెప్పిన దాంతో ఈయన తృప్తి పడుతున్నాడు, అదే అందులోనే ఆనందం వెతుక్కుంటున్నాడు. చాలా తెలివైన వాడు ఈయన కాబట్టి ఈయన ఇంకా నేర్చుకోవాలని ఆయన సెల్ఫ్గా ఆయన ఓన్గా నేర్చుకోవడానికి ఆయన వెళ్తున్నాడు. అర్థమైందా? అంటే ప్రాపర్ ప్లేస్కి ఆయన ఇంకా రికగ్నైజేషన్ వచ్చే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది కూడా రియల్ టైంలో జరిగేది ఇట్లనే ఉంటుంది. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.